న్యూఢిల్లీ ఇది భారతదేశానికే రాజధాని. ఈ న్యూఢిల్లీలో అనేక రాష్ట్రాల పిల్లలు అక్కడ ఎడ్యుకేషన్ పర్పస్ ఉండటం జరుగుతుంది. అక్కడ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ కొన్ని ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ సెంటర్స్ అవన్నీ ఉండటం వల్ల అది ఒక ఎడ్యుకేషన్ సెంటర్గా మారటం జరిగింది న్యూఢిల్లీ. ఆ న్యూఢిల్లీలో అనేక రాష్ట్రాల స్టూడెంట్స్ ఉండటం వల్ల కలిసిమెలిసి ఉండటం జరుగుతుంది. దీంట్లో అక్కడ ఉన్నటువంటి నార్త్ రాష్ట్రాల వాళ్ళు సౌత్ రాష్ట్రాల పిల్లల్ని ఇష్టపడుతుంటారు. మగ పిల్లలను అక్కడ వాళ్ళు ఇష్టపడుతుంటారు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ సౌత్లో ఉన్నటువంటి పిల్లలు యాక్టివ్గా ఉంటారు, నెంబర్ 1. నెంబర్ 2 ఎడ్యుకేషన్లో కూడా మంచిగా ఉంటారు, మంచిగా చదువుతారు అనేటటువంటిది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే ఎక్కువగా వీళ్ళు ఫెయిల్ అంటూ ఉండదు, పాస్ అవుతూనే ఉంటారు. మ్యారేజ్ పర్పస్ కానీ లవ్లో కానీ వీళ్ళు పాస్ అవుతూనే ఉంటారు, మోసాలు చెయ్యరు అనేటటువంటిది అక్కడ ఆ రాష్ట్రాల ఆ ఢిల్లీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆలోచన ఇది. అయితే ఎక్కువ మంది ఈ రాష్ట్రాల వాళ్ళను ప్రేమిస్తూ ఉంటారు, వీళ్ళను పెళ్ళిళ్ళ వరకు తెచ్చుకుంటారు, బాగానే ఉంటుంది. కొంతమంది ఇద్దరు కలిసి జాబ్ చేయటం ఆ విధంగా చేస్తుంటారు. ఆ విధంగా ఇష్టపడుతుంటారు. ఈ రాష్ట్రాల వాళ్ళను, సౌత్ రాష్ట్రాల వాళ్ళను ఇష్టపడుతుంటారు అనేటటువంటిది దాని గురించి ఈ కథ అంతా చెప్పడం జరుగుతుంది మన సోదరులందరికీ. ఆలోచించండి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.